నీటి వంకాయ పసుపు కొమ్ము కూర. గిన్నె పొయ్యి మీద ఎక్కించు. 10 గంటల నూనె. 10 గరిటెలా? 10 గరిటెలు అంటే ఎక్కువే. 1 2 3 4 5 6 7 8 9 10. నూనె బాగా వేడెక్కింది. ఎక్కిస్తా. ఆవాలు పచ్చిమిర్చి వేయి. ఆవాలు వేసాం, పచ్చిమిర్చి వేసాం, మెంతాకు, కరివేపాకు. వంకాయ వేయాలని అర్థం. వేయి, అక్కడ ఉన్నాయి. ఓహో, ఇక్కడ పెట్టినావా? ఉప్పేసి మగ్గించు కాసేపు. నీటి వంకాయలు ఇవి. ఎంత ఉప్పు? వేయి ఇంకో చెంచా. టమాటా గుజ్జు. ఏం చేయాలి? పొయ్యి వెలిగించు. నూనె కొంచెం. ఎంత? 3 2.5 2.5 చెంచాలు సరిపోతుందా? ఓకే. పల్లీలు. మిరియాలు. ధనియాలు. జీలకర్ర. ఎండుమిర్చి. నువ్వులు. తర్వాత వెల్లుల్లి, అల్లం, పసుపు కొమ్ము. పొయ్యి కట్టేసాయి. ఇందులో కర్క్యూమన్ ఉంటుంది. ఏదైనా వ్యాధి నుంచి ఒక మనిషి కోలుకునే దశ ఉంటుంది చూడు, ఉపశమన దశ. అప్పుడు విశేషంగా ఉపయోగపడుతుంది. మామూలుగా పసుపులో ఉంటుంది, ఎండు పసుపులో. ఇందులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ముడి కదా, దీని వల్ల ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది. దాని రూపం చూడు. అందుకే పచ్చిగా వేసేసినాడు. మంచిగా ముద్ద చేసుకుంటారా. ఈ పసుపు కొమ్మ మసాలా మొత్తం వేసే. ఎంత కలర్ఫుల్గా ఉంది బాబాయ్ కూర. వేసాలనా? కొంచెం నీళ్ళేసి తడిపేసి మూత పెట్టి. కొంచెం కొత్తిమీర చాలు.
నీటి వంకాయ పసుపు కొమ్ము కూర ఎలా చేసావు? నీటి వంకాయ పసుపు కొమ్ము కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, మెంతి ఆకు, కరివేపాకు, నీటి వంకాయలు, ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో ఉల్లిపాయ గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత టమాటా గుజ్జు, కొంచెం నీరు వేసి కారం పొడి వేసి చిన్న మంటలో మగ్గనివ్వాలి. తర్వాత మరొక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పల్లీలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, పచ్చి పసుపు కొమ్ము వేసి వేయించుకొని ముద్ద చేసుకొని మగ్గుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నీటి వంకాయ పసుపు కొమ్ము కూర రెడీ.